వరకు ఎవరి గొడవలో వారున్నారు. కానీ కిషోర్ని ఎవరూ పట్టించుకోలేదు. కొంతమంది అయితే అతన్ని చూడలేదు, అతడి ఉనికిని కూడా గమనించలేదు. అలాంటిదిప్పుడు సడన్ గా వచ్చి అనూప్ని తానే కొట్టాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, నిజంగా ఇదంతా కిషోర్ చేశాడా? అసలు అతనెవరు అని అనుకుంటూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. మరోవైపు రాజ్ కూడా కిషోర్ని చూడగానే షాక్ అయ్యాడు. అతను తన ఎమోషన్స్ ని అణిచివేసేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమాత్రం తడబడినా కిషోర్ విషయంలో గీతికకి తను చేసిన మోసం గురించి బయటపడిపోతుంది. తాను డబుల్ గేమ్ ఆడాడని బయటకు తెలిస్తే తనకి ఉన్న పేరు ప్రతిష్టలన్నీ పడిపోతాయి. అందుకే సిచ్యువేషన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలనుకున్నాడు. మరోవైపు నందిని కూడా ఆలోచిస్తూనే ఉండిపోయింది. ఆమెకి అనూప్ అలా అయిన దగ్గర నుండి బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది. అసలు కిషోర్ గురించి ఆమె ఇంత ఎక్కువగా ఊహించుకోలేదు. తన మనుషుల్ని కొట్టాడు అంటే ఏదో ఉడుకు రక్తం అనుకుంది. కానీ ఏకంగా అనూప్ మీదే చెయ్యి వేశాడు అంటే అంత ధైర్యం అతనికి ఎక్కడ్నుంచొచ్చిందో ఆమెకు తెలియలేదు. పైగా అక్కడున్న వారందరికీ కూడా ఎవరి గుర్తింపులు వారికున్నాయి.